మూసీ బ్యూటిఫికేషన్ అని తెలిసినప్పుడు మీకు ముందే ఏమన్నా నోటీసులు ఇవ్వడం కానీ అదేమైనా చేశారా? లేదండి, మేము పేపర్లో చూసాము. పేపర్లో చూసిన తర్వాత మా సర్వే నెంబర్స్ చూసాము. సర్వే నెంబర్స్తో మాకు తెలిసింది ఇలాగా ఇక్కడ గాంధీ సరోవర్ వస్తుంది, దాంట్లో మాది అపార్ట్మెంట్ కూడా ఇంక్లూడెడ్ ఉందని అక్కడ తెలిసింది. అంటే మరి ఏం చేస్తారో ప్రభుత్వం ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఒకవేళ అంటే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఏది ఇవ్వకుండా బలవంతంగా ఒకవేళ అంటే ఎందుకంటే ఇంతకుముందు కూడా హైట్ డ్రైవ్ అన్నీ జరిగినాయి. దాంట్లో వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కూడా అవేవి వినకుండా వాళ్ళని తీసేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. మరి ఈ విషయంలో కూడా మీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఇవ్వకుండా మిమ్మల్ని ఒకవేళ వెళ్ళగొడితే ఏం చేద్దామనుకుంటున్నారు? అలా వెళ్ళకొట్టే పరిస్థితి రాదు, ఎందుకంటే ఇది హైడ్రా ఇష్యూ కాదు, ఇది డిస్ట్రక్షన్ ఫర్ టూరిజం పర్పస్ గురించి చేస్తున్న ఒక మూవ్మెంట్ ఇది. సో హైడ్రా ఇష్యూ కాదు కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ రాదు అనుకుంటున్నాను నేను. బట్ నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే ఒక లీగల్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకుని లీగల్గా మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు పంపించేంత హక్కు గవర్నమెంట్కి కూడా లేదనుకుంటున్నాను. మీరు ఈ అపార్ట్మెంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను 10 years నుంచి ఉంటున్నానండి ఇది అపార్ట్మెంట్లో. నేను 10 years నుంచి ఉంటున్నాను, కానీ ఇక్కడ చాలామంది ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్ మూల దిశ నుంచి ఇక్కడ చాలామంది ఉంటున్నారు. రిటైర్మెంట్ వాళ్ళు ఉంటున్నారు, ముసలి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇదే హోమ్. అంటే అపార్ట్మెంట్ని చాలామంది హోమ్ కింద కన్సిడర్ చేయరు. కాకపోతే ఇది అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. ఇక్కడ ఒకళ్ళు తెలుసు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్. అంటే గాంధీ గారు కూడా చేయండి అన్నారు కానీ ప్రజలకి బాధ పెట్టేలా చేయకూడదు అని చెప్పారు. అయినా కానీ మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటున్నారు? గాంధీ హింసావాది కాదు, అహింసావాది. అహింసావాది మూర్తి ఇక్కడికి రావడానికి అహింస ఎంచుకుంటున్నారు అంటే ఏమనాలో అర్థం కావట్లేదు. మరి ఏం చెప్తారు ఈ సందర్భంగా? మీరు సీఎం గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సీఎం గారికి నేను చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాల్లో డెవలప్మెంట్ చేయండి. హైదరాబాద్ని డెవలప్ చేయడంలో మేము వ్యతిరేకం కాదు. హైదరాబాద్ డెవలప్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది. కాకపోతే ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడ డెవలప్ చేయండి, ఉన్నదాన్ని పడగొట్టేసి డెవలప్ చేయొద్దని చెప్తాను నేను.